హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బోటి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ 1.5 కిలో బోటి తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీని ప్రిపరేషన్ చూసేద్దాం. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా వస్తుంది. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. ఇందులోకి మసాలాలు చూసేద్దాం. ముందుగా ఇక్కడ తెల్లగడ్డలు, అల్లము, కొత్తిమీర, చెక్క, లవంగాలు, కొద్దిగా పుదీనా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము బాగా రోట్లో నూరేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. ఆవాలు కూడా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ బోటీని కూడా ఇందులో యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. మసాలాలు నేను రోట్లో నూరుతున్నానండి. అది చూపించలేదు మీకు. ఇక్కడ చూపించిన మసాలాలన్నీ కూడా రోట్లో రుబ్బేసుకుందాము. రోట్లో నూరుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే రాళ్ళుప్పు మీ రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసుకుందాము. పసుపు, రాళ్ళుప్పు కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకుంటూ మొత్తం ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. ఇది ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లోనే చూపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసుకోండి. ఇదంతా కూడా బాగా కుక్ అయ్యి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంటుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇందాక చూపించిన మసాలాలు రోట్లో అనేది రుబ్బుకున్నాను. దీన్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకుందాము. ఇలా కలుపుకుంటూ ఈ మసాలా అంతా కూడా బాగా పట్టి పచ్చివాసన అంతా పోయేలాగా బాగా కలిపేసుకుందాము. ఇలా తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంది. కింద మాడనివ్వకుండా ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, అలాగే మటన్ మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్ 2 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీరు స్పైసీ ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి మీరు స్పైసెస్ అంతా కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఈ మెజర్మెంట్స్తో యాడ్ చేశాను. యాడ్ చేసి ఇది కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనిచ్చుకోండి. పచ్చివాసన పోయేలాగా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ ఎంత కావాలో చూసుకొని వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా ఇందులోకి వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇదంతా కూడా బాగా ఉడికేటట్టు ఉడకనిచ్చుకుందాం. ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒకసారి రుచి చూసుకోండి. ఏమైనా తగ్గిందనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని బాగా కుక్ అవనివ్వాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది మీకు. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు బాగా కుక్ చేసుకుంటే చూసారా, మనకి బోటి కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బోటి కర్రీ వేడి వేడి రాగి సంగటి, రైస్, చపాతీలకు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.